నేను అక్కడే ఉన్నాను, అల్లు అర్జున్ గారు పక్కనే కూర్చున్నాను. ఇది ఒక సెన్సేషనల్ అనుకోవచ్చు ఇష్యూ. వై? బికాస్ కల్పబుల్ హోమిసైడ్ ఇది. సో ఆ గ్రౌండ్లో ఈరోజు వాదనలు విన్నారు, రిమాండ్ ఎందుకు చేయొద్దని. బెయిల్ గురించి కాదు, ఇక్కడ 118/1 BNS ప్రకారం, అలాగే 105 BNS ప్రకారం రెడ్ విత్ 3/5 గురించి కూడా వాదనలు జరిగినాయి. అక్యూజ్డ్ని రిమాండ్ ఎందుకు చేయొద్దని. సో అల్లు అర్జున్ గారి అడ్వకేట్ ఏం చెప్పారు అంటే, గతంలో షారుఖ్ ఖాన్ గారి సభలో కూడా చనిపోతే అతను అరెస్ట్ చేయలేదు. ఒక బాబా ఉత్తరప్రదేశ్లో ఎక్స్ వారి దాంట్లో కూడా అయితే అరెస్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ఇతని ఉద్దేశపూర్వకంగా రిమాండ్ చేస్తున్నారు. రిమాండ్ చేసేటువంటి ఎక్కడ లేవు ఆస్కారాలని వాదించడం జరిగింది. బట్ పీపీ గారు ఒక్కటే చెప్పారు, ఇక్కడ ఏంటంటే అతనికి పర్మిషన్ ఉంది, బట్ రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ లేదు. ఇంకోటి ఇతనికి నాలెడ్జ్ ఉన్నది, నేను వస్తే ఇంతమంది ఉంటారు. అతను బయటికి వెళ్ళి చెయ్యి ఊపడంతో ఇంకా ప్రజలు లోపలికి రావడం జరిగింది. బౌన్సర్స్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా బౌన్సర్స్ అమ్మాయిని నెట్టేశారు. అట్లా నెట్టేయడంతోనే ఇక్కడ మీకు 105 మీకు అప్లికేబుల్ అవుతుందని చెప్పారు పీపీ గారు. ఇప్పుడే చూస్తున్నాము లోపలికి ఈయన వస్తే ఎంత వాతావరణం ఉన్నదో. అండ్ మేము కూడా గమనించాము, అల్లు అర్జున్ గారు కూడా చాలా సొఫిస్టికేటెడ్ అవుతున్నారు ఇక్కడే మా కోర్టులోనే. సో అక్కడ అంతమంది జనంలో అమ్మాయి ఏ విధంగా సొఫిస్టికేటెడ్ అంతా చూసాం కదా. సో రిమాండ్ చేయడానికి ఇవన్నీ కూడా ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి 14 days. సో రిమాండ్ చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి రిమాండ్ చేయడం జరిగింది. వాదన కేవలం రిమాండ్ మీదనే జరిగింది, బెయిల్ మీద కాదు. ఐ వాజ్ బిహైండ్ అల్లు అర్జున్. ఎవరైతే ఇప్పుడు రేవతి గారి ఫ్యామిలీ గురించి అంటే వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ విషయంలో వారి గురించి పీపీ గారు ప్రస్తావన తెచ్చారు. ఒక తల్లిని కోల్పోయినటువంటి వ్యక్తి వెంటిలేటర్ మీద ఉన్నాడు బిడ్డ. సో వారి కుటుంబానికి అయితే న్యాయం చేయలేము కదా, బట్ చట్టం తన పని చేసుకోవాలి కదా. సో ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు పుష్ప తగ్గేదిలే, చట్టం కూడా తగ్గేదిలే. ఇది రిమాండ్ ఎందుకు చేయొద్దు అనే దాని మీద ఆర్గ్యుమెంట్, బెయిల్ ఎందుకు ఇవ్వద్దని కాదు. సో రిమాండ్ ఎందుకు చేయొద్దు అని అన్నారు అంటే, ఈ రోజు హీరో గారికి నాలెడ్జ్ ఉన్నది, బయటికి వస్తే లక్షల మంది గుమ్మగూడతారు. ఇంకోటి పర్మిషన్ తీసుకున్నారు మైత్రి మూవీ మేకర్స్, కానీ రోడ్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. మీరు కారు నుంచి బయటకు వచ్చి చేతూపితే రోడ్డు మీద ఉన్న వారు లోపల రావడం జరిగింది. ప్రజలు అనుకున్న దానికన్నా ఎక్కువ రావడం జరిగింది. ఆ ఉద్దేశంలో హీరో గారు నాలెడ్జ్ నుంచి రోడ్ షో చేయడం, జులూస్ నుంచి రావడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు కోర్టులోనే చూస్తున్నాం ఎంతమంది గుమ్మగుడారో. సో ఈ బౌన్సర్స్ పెట్టుకున్నా సరే, సెక్యూరిటీ రీజన్ బౌన్సర్స్ పెట్టుకున్నా, బౌన్సర్స్ కూడా తోసేయడం జరిగింది. అక్కడెక్కడ మానవీయ కోణం చూపెట్టలేదు. ఒక నిండు ప్రాణం పోయింది, చిన్న బాబు వెంటిలేటర్ మీద ఉన్నారని పీపీ ఆర్గ్యుమెంట్ చేశారు. ఇవన్నీ రిమాండ్ చేయడం జరిగింది. రిమాండ్ గురించి ఆర్గ్యుమెంట్ జరిగింది, బెయిల్ గురించి కాదు. అది అల్లు అర్జున్ తరఫు నుంచి అడ్వకేట్ చెప్పారు. షారుఖ్ ఖాన్ సభలో కూడా ఇలా చనిపోయింది, అప్పుడు ఎలాంటి రిమాండ్ చేయలేదు షారుఖ్ ఖాన్ గారిని. అలాగే ఒక బాబా గురించి ఉత్తరప్రదేశ్ లో వారి గురించి చెప్పడం జరిగింది. ఈ అన్ని గ్రౌండ్స్ లో కూడా మీరు అతను రిమాండ్ యాక్సెప్ట్ చేయొద్దని గంటల తరబడి ఆర్గ్యుమెంట్ అయింది. చాలా మేము కూడా నేర్చుకున్నాం. కానీ ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ అనేది తెలియదు ఎవరికి కూడా, అంటే నాట్ బెయిలబుల్. ఎంత తీవ్రత ఉంటుంది దీంట్లో అనేది రేపు ఇట్లా ఎవరు చేసినా సరే, రాజకీయాలు నాయకులు చేసినా, వేరే హీరో నాయకులు చేసినా మాత్రం వాళ్ళు అప్రమత్తం ఉంటారు. దీని ద్వారా ఎవరు ప్రాణం పోదని మాత్రం స్పష్టంగా అర్థమైంది. అంతే కదా, రేపు సెకండ్ సాటర్డే సండే కదండి. ఆల్రెడీ అర్జెంట్ మోషన్ వేసిరు, వాయిదా వేసింది హైకోర్టు అని చెప్పింది మాకు తెలియదు. వై? బికాస్ వీఆర్ అవర్స్ ఇన్ ద లోపట్లో ఉన్నాం. మేమే సోఫిస్టికేటెడ్ అయ్యాం. హీరో అల్లు అర్జున్ గారు కూడా సోఫిస్టికేట్ అయ్యారు. అంత క్రౌడ్ లో అమ్మాయి ఒక బిడ్డ తల్లి అయినప్పుడు, ఇద్దరు పిల్లల తల్లి ఎంత బాధ అనుభవించిందో ఇక్కడ అర్థమవుతుంది. సో హీరో గారు కూడా అది కన్సర్న్ లో ఉన్నది. సో ఇక్కడే జడ్జ్మెంట్ మనం ఏమైందో చూసుకోవచ్చు. అదే పీపీ గారు అదే చెప్పారు. ఇప్పుడు హీరో గారు ఇక్కడికి వస్తేనే ఈ విధంగా ఉన్నప్పుడు అక్కడ అన్ని ప్రికాషన్ తీసుకొని మీరు రోడ్ షో చేస్తే, ప్రికాషన్ తీసుకొని కూడా రోడ్ షో చేసినారు, అది పర్మిషన్ లేదు అంటే ఈ రోజు ప్రాణం పోవడానికి కారణం అయ్యారు. అది కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పడం జరిగింది. అంటే అభిమానులు ఏమంటారు అంటే సంజయ్ థియేటర్ యాజమాన్యమే కేసు పెట్టి అరెస్ట్ చేశారు కదా, ఈయన మీద ఎందుకు అంటున్నారు అంటే ఈయన వచ్చి సినిమా చూడొచ్చండి. ఈ హ్యాడ్ ఎవ్రీ రైట్, సినిమాని చూడడంలో తప్పు లేదు. పీపీఆర్ఏ చెప్పారు, కౌన్సిలర్ చెప్పారు, అందరు కూడా అదే చెప్తారు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు, కానీ సెలబ్రిటీ హోదాలు ఉన్నప్పుడు ముందస్తుగా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. అలాగే వారు వచ్చిన వాళ్ళు సినిమా చూడాలి. ఇంత ముందుకు చూడలేదా సినిమాలు, వారు అట్లా వచ్చి రోడ్ షో చేయలేదు కదా, బయటకు వచ్చి చెప్పలేదు కదా. సో ఆ విధంగా బయటికి వచ్చి వారు జులూస్గా రావడం వల్ల ఇట్లా పబ్లిక్ అంతా గుమ్మగూడానికి అవకాశం వచ్చి ఇలా అయిందని చెప్పేసి పీపీ గారు వాదించడం జరిగింది. జులూస్ గా రాలేదు కదా, బ్యాండ్ జులూస్ తో చూపించుకుంటూ వచ్చారు. సినిమా చూడండి, ప్రీమియర్ షోకి వస్తారు, మంకీ క్యాప్ వేసుకోనో లేదా వచ్చి చూసిపోతారు. ఇప్పుడు విజయ్ సేతుపతి వచ్చి చూసిపోయింది అని మనం విన్నాం. ఆయన వచ్చి చెప్పేదాకా తెలియదు, విజయ్ సేతుపతి వచ్చి చూసిపోయింది అని. లేదు, రిమాండ్ విషయమే అడగడం జరిగింది. రిమాండ్ ఎందుకు చేయొద్దు అంటే
ఈ సెక్షన్ మీద వాదన జరిగింది 118/1. ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ 299 దాని మీద కూడా కౌన్సిల్ గారు వాదించారు. న్యాయం గురించి ఆమెకు ఏం లేదు, ఓన్లీ అల్లు అర్జున్ గారి గురించే. ఇంకోటి వారు ఉండడం వల్ల ఇక్కడ చాలా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది, కోర్ట్ టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ కూడా వినడం శ్రద్ధగా జడ్జి గారు కూడా శ్రద్ధగా విన్నారు. ఎందుకంటే పుష్ప 2 అనేది పాన్ ఇండియా సినిమా, దేశవ్యాప్తంగా సంచలనమే ఒక విధంగా తీర్పు అనుకోవచ్చా? 100% సంచలనం సినిమా అయిపోయింది కానీ ప్రాణం సంచలనం కాకూడదు. ఎస్ 100%. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదని ఇప్పుడే చెప్తున్నాం. కానూన్కే ఆకే అందే నెయ్యి అని ఇంత ముందుకే న్యాయదేవత కళ్ళ పట్టి కూడా తీసేసినారు. సో ఒక చేతిలో రాజ్యాంగం, ఒక చేతిలో కత్తి. సో మీరే చెప్పారు జుకేంగే నై లా నై జుకేంగా. ఓకే రైట్.